హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెంటల్ బాయ్స్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం శ్రవణ్ డైమండ్ అన్నతోటి గేమ్ ఆడబోతున్నాము. చిత్తుగా ఓడిపిస్తా, చూడండి మీరు. నన్ను చిత్తు ఓడిస్తాడంట. సరే చూద్దాం. కొడతావు అన్న షాట్. హోల్ వేసిన వాళ్ళది వైట్. ఓకే సరే. పౌడర్ చిత్త అయిపోయింది అప్పుడు. ఇల్లు రోజు వస్తారు, రోజు వచ్చి ఓడిపోయి పోతారు. ఇల్లు నాకు చిత్తు ఓడిస్తారంట. చూద్దాం. అది పౌడర్ లేక జారిపోయిందన్న ఇప్పుడు కూడా. సరే చూసుకుందాం. అంటే చెప్పలేము, నేను కూడా ఓడిపోవచ్చు. ఏ రోజు అవుతున్నావు పౌడర్ అది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. స్ప్రెడ్ చేసుకో. అది ఎట్లా వణుకుతుండు. జాగ్రత్తలేంది. ఇట్లానే కొట్టుకుంటే మ్యాచ్ ఎప్పుడైతుందో. ఇది తిప్పుదాం మనం ఒకసారి. ఎంత తిప్పినా పడుతుందో లేదు. అరే వాడు వచ్చింది. చేతి పెడితే కూడా ఎంత పచ్చిగా అయిపోయింది. నీతో ఆడుతుంటే చెమటలు వస్తున్నాయి అన్న, కానీ ఓడిచేస్తా. మనదే గాయ్స్, చూడండి ఇట్లా షార్ట్ చూడండి. మెంటల్ షార్ట్ కొడతా. మెంటల్ వాయిసా చూపిస్తా. షార్టే కదా, ఏం కాదు, గెలిచేది మనమే. చిత్తు చూడరు మీరు అంతే. కాదు ఇప్పుడు చూడరు బాయ్స్ మీరు. పడ్డది ఇంట్లో పడ్డది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. షార్ట్ మీరు చూడరు కదా అంతే. ఓకే, 3 కాయిన్స్ అయిపోయింది. అరే జర్రైతే బ్లాక్ చేసేస్తున్నావు అన్న. నేను కొట్టిందే 2, అప్పుడే బ్లాక్ చేస్తున్నాను. చూడు ఎట్లా కొడుతున్నా చూడు. మెంటల్ షాట్ అంటున్నా. మెంటల్ షాట్ ఏమో వాడు కూడా ఉంది ఇట్లా. షేక్ ఆడిస్తాను రా. పడ్డది అయితే గైస్, వీళ్ళు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తారు. అయితే ఈ పిల్లలందరూ ఏంటంటే ఫ్రీ టైంలో మన డైమండ్ అంటకు వస్తుంటారు. అయితే వీళ్ళు ర్యాపిడో నడుపుకుంటారంట. ఇప్పుడు వీళ్ళు ఒక 4-5 ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, మీరు రోజు వస్తారు కదా, ఏం చేస్తారు అని అడిగితే ర్యాపిడో అని చెప్పారు. సో సరే మీరు యూట్యూబ్ కూడా పెట్టుకోరని చెప్పిన. రోజు వీడియోస్ చేస్తారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు గెలిచేదైతే నేనే. ఎట్లా కొట్టేసిన షాట్. అరే చేద్దాం. షార్ట్ అన్న. షార్ట్ రా. మొత్తం అనుకొని కొడుతుండే వీడు. అరే ఓడిపోయేటట్టే ఉన్నావు అన్న. చాలా టెన్షన్ అవుతుంది అంత పెద్ద ప్లేయర్ తో ఆడుతుంటే. అంత ఏంటి సార్ అది? టెన్షన్ అవుతుంది అంత పెద్ద ప్లేయర్ తో ఆడుతుంటే. అంత
అరే అదెందుకు లవ్లీ లవ్లీ. మళ్ళీ అది అవదమ్మా. అయిపోయింది, గెలిచేసినాం గాయస్. ఇక ఒకటి రెడ్డికి వచ్చింది మనోడు, చూద్దాం. సరే అయిపోయింది గాయస్, ఎక్కువ టైం లేదు, అయిపోతుంది. మీరు చూడండి కాలే రెడ్డిదేనా? అయిపోతుంది సింపుల్ గా. లవ్లీ. ఇక్కడ చూడండి హోల్లా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే అది రెడ్ పడ్డది అన్న, ఇంతకు ముందు డైలాగ్ అది. అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతా ఉంటుంది. పర్లేదు గాయస్, మనమే గెలిచేది. పోయిపోయింది లవ్లీ. ఓలా గాలి చూడు. అయిపోయిందిలే. అట్లా ఆడితే బ్లాక్ ఫ్రీ అవుతుందా అన్న? హలో గాయస్, అసలు ఏంటంటే అన్న డేంజరస్ ప్లేయరు, కానీ ఓడిపించేస్తా కాన్ఫిడెన్స్. డేంజర్ ప్లేయరే గ్యాస్. కావాలంటే మీరు కూడా ఒకసారి రండి డైమండ్ అడ్డాకి, ఒకసారి ఆడండి, మీకు కూడా తెలుస్తుంది. పడదా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అరే రే రే షార్ట్ రా. జస్ట్ మిస్. ప్రాణం పోకున్నా నీదా అన్న? షార్ట్ అన్న, షార్ట్ షార్ట్. లైట్ లైట్ మనమే గెలిచేది. పండుకొని ఎందుకు ఆడుతున్నావురా నువ్వు? జర్రైతే అయిపోయిందిలే. ఎవరు గెలుస్తా అన్నారు అర్థం కాలే నాకు. చూపా మళ్ళీ అయిపోసారి దాబెట్టుకోక నేనే ముఖం. గెలుస్తా, ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు. అన్న ఒక ఛాన్స్ అన్న, ఒక ఛాన్స్, ఏంది ఒక ఛాన్స్ అన్న. ఎస్, ఇగో గాయస్, ఒక ఛాన్స్ ఇచ్చేసాను అన్న. ఛాన్స్ కాదు వల్లే అసలు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. అరే మీరు కూడా ఇప్పుడు కాదు, ఏంది ఇప్పుడు ఆగాగు. అది ఛాన్స్ అన్న, ఎందుకు ఇచ్చిన ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్న. అది విషయరా గాయస్, ఎట్లా మనం గెలుస్తామని చెప్పినాం కదా, ఇక మీరు లైట్ తీసుకొని గెలిచేసాం కాదు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఏం బాధపడకలే అన్న. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసా. ఏంటంటే రాంపల్లి కాడ మన కేఫ్ ఉంది అన్నది, డైమండ్ కేఫ్ అని. సో ఇప్పుడైతే క్లోజింగ్ టైం, ఇప్పుడు క్లోజ్ చేస్తుండ్రు అందరూ. నార్మల్గా అయితే ఇక్కడ మనకు అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ చాయ్, మనకు మెన్యూ గిట్లు ఉన్నది ఫ్రెండ్స్ ఆడ ఫుడ్కి. నార్మల్గా అయితే చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరు వస్తూ ఉంటారు. బాయ్ జూమా. ఇక్కడ ఎట్లుంది క్యారమ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్, ఎట్లుంది మీది? ఫస్ట్ ఎప్పుడు వచ్చా? డైలీ వస్తారా అన్న మీరు? ఓకే. సో ఇక్కడ మనకు మెన్యూ వచ్చేసి అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన క్యారమ్ బోర్డ్ అయితే డైలీ అయితే ఆడుతూనే ఉంటాం. ఇలా విన్నర్ అయితే వీడే.